గత 2 వారాలుగా మనం పరిశుద్ధాత్మ శాస్త్రంలో పరిశుద్ధాత్మని అస్తిత్వము, వ్యక్తిత్వము మరియు దైవత్వము, బీయింగ్, పర్సన్ అండ్ డివినిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గురించి మనం స్టడీ చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహన రాహిత్యం వల్ల చాలా నష్టాలు మరి సంఘం ఎదుర్కోవటమే కాదు, మన అవగాహనలో కానీ, మన జీవిత విధానాన్ని కానీ, మన పరిచర్యను కానీ అది చాలా రాంగ్గా ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. త్రిత్వంలోని మూడో వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్మని గురించిన సమగ్రమైన సరైనటువంటి అవగాహన బోధకులకు లోపించింది. మరి బోధకులకు లేనప్పుడు సభ్యులకు కూడా ఉండదు కదా. యోబు గ్రంథంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా యోబుతో ఈ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫస్తో ఇలాగ సెలవిచ్చును, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. థియాలజీ అనేది గాడ్ టాక్. దేవుని గురించి మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాము, దేవుని గురించి సరైనది మాట్లాడుతున్నామా, దేవుడు ఏమై ఉన్నాడో దాని గురించే మనం కరెక్ట్గా మాట్లాడుతున్నామా అనేది మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహన రాహిత్యం ఇంత ఎక్కువగా ఉండటానికి కారణాలు ఏంటి అని నేను ఆలోచించినప్పుడు కొన్ని నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఏమిటంటే, మనందరికీ తెలుసు దేవుడు ఆత్మ అని. చాలా మంది పరిశుద్ధాత్మ అనగానే ఆయన దేవుని ఆత్మ అనుకుంటారు. ఒక వ్యక్తిగా పరిశుద్ధాత్మను చూడటం అనేది పాత నిబంధనలో మరి చదువుతూ ఉన్నప్పుడు పీపుల్కి నూతన నిబంధన వెలుగులో దాన్ని అర్థం చేసుకోవటం కూడా కొన్నిసార్లు కష్టం అవుతా ఉంది. తండ్రి అనగానే మనందరికీ సృష్టికర్త అన్నటువంటి విషయం గుర్తొస్తుంది. కుమారుడు అనగానే ఆయన శరీరధారిగా భూమి మీదకు యేసుక్రీస్తు నామధేయుడిగా వచ్చి మన మధ్య నివసించారు కాబట్టి రిలేట్ చేసుకోగలుగుతాం. కానీ పరిశుద్ధాత్మను గురించి మనకి వ్రాయబడినటువంటి విషయాలు కానీ, ఆ కంపారిజన్స్ లేకపోతే సింబాలిక్గా చెప్పబడినటువంటి విషయాలు కానీ, గాలి, నీరు, అగ్ని, శక్తి, మరి ఇలాంటివన్నీ కూడా ఆయన్ని ఒక రకమైనటువంటి వ్యక్తిత్వ రహితునిగా, అంటే పర్సనాలిటీ లేనటువంటి మరి ఒక ఎంటిటీగా చూడటానికి మరి ప్రజలు చాలా ఎక్కువగా అలవాటు అవటం మనం చూస్తాం. అంతేకాకుండా క్రొత్త నిబంధన పత్రికల్లో శుభవందనం తండ్రి అయినటువంటి దేవుని నుండి, కుమారుడైన క్రీస్తు యేసు నుండి అనేది మనం చూస్తాము. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వ్రాయబడినటువంటి లేఖనాల్లో మరి పరిశుద్ధాత్ముడే మళ్ళా పరిశుద్ధాత్మని రీడ్ చేయటం అన్నట్లుగా లేకుండా ఫర్ సమ్ రీజన్ ఇట్ ఈస్ నాట్ దేర్ కాబట్టి అది కూడా ఒక కారణమై ఉండొచ్చేమో అని నేను అనుకుంటా ఉన్నాను. పోయిన వారం మనం చూసిన విధంగా గ్రీకు భాషలో మరి న్యూమా అనే పదం, మరి గ్రీకు భాషలో జెండర్ అనేది అది బయోలాజికల్ కాదు, గ్రామాటికల్ జెండర్ కాబట్టి కొన్ని సందర్భాల్లో న్యూటర్ జెండర్, నపుంసక లింగం వాడబట్టం అది కూడా కొంత కన్ఫ్యూషన్కి దారితీస్తుంది. ఈ మధ్యకాలంలో నేను కొన్ని పాటలు వింటా ఉన్నాను. మరి ఈ పాటలు కూడా యాక్చువల్గా మరి పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహనని ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువ చేసేగా ఉన్నాయి. ఉదాహరణకు మన ఓల్డ్ హిమ్స్ అనుకోండి, మరి హోలీ 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 లార్డ్ గాడ్ ఆల్ మైటీ, గాడ్ ఇన్ 3 పర్సన్స్, బ్లెస్సెడ్ ట్రినిటీ, అలాంటి అద్భుతమైనటువంటి థియాలజీతోనూ భావంతోనూ కూడుకున్నటువంటి పాటలు మనము వినటం చాలా అరుదైపోతా ఉంది అని కూడా నేను భావిస్తూ ఉన్నాను. మరి గాడ్ హెడ్లోనికి వెళ్లే ముందు దేవుని యొక్క వ్యక్తిత్వం, పర్సన్ ఆఫ్ గాడ్, అదేవిధంగా ఆయన యొక్క క్వాలిటీ ఆఫ్ డిఐటీ, ఆయన దైవత్వం యొక్క క్వాలిటీ, అంతేకాకుండా ఎసెన్స్ ఆఫ్ ద డిఐటీ, అంటే ఆ దైవత్వం యొక్క ఎసెన్స్ ఏంటి, ఆ తర్వాత దైవత్వం యొక్క యాట్రిబ్యూట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. అంటే వీటన్నిటి గురించినటువంటి సరైనటువంటి అవగాహన మనం కలిగి ఉండాలి. ఈ పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహన రాహిత్యం 3 విషయాల చుట్టూ మరి సెంటర్ అయి ఉంది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే త్రిత్వంలో ఉన్నటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ఐక్యత గురించినటువంటి అవగాహన లేకపోవటం, త్రిత్వంలో ఉన్నటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు వ్యక్తులు, 3 distinct persons, గాడ్ హెడ్ ఈజ్ మేడప్ ఆఫ్ 3 distinct persons అన్నటువంటి విషయం, ఆ ఇండివిడ్యువాలిటీని గురించిన అవగాహన లేకపోవటం, తర్వాత దైవత్వం, అంటే ముగ్గురు కూడా పరిపూర్ణముగా దైవత్వాన్ని కలిగి ఉన్నారు. దైవత్వం యొక్క పరిపూర్ణత, సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసిస్తున్నది అని మనం చూస్తాం కదా. ఆ విధంగా 3 persons who are fully divine, సేమ్ ఇన్ నేచర్ అండ్ ఎసెన్స్, వారి స్వభావంలోను వారి ఎసెన్స్ లోను సమానము అన్నటువంటి అవగాహన రాహిత్యం వల్ల చాలా రకాలైనటువంటి కల్ట్స్ కానీ, ఆ తర్వాత రాంగ్ బోధనలు కానీ, అటు సంఘ చరిత్రలో మనం ఏమైతే చూసామో అవి ఈ రోజున మన యొక్క కంటెంపరీ ఇదిలోనూ చూస్తున్నాం.
పోయిన వారం నేను చెప్పినప్పుడు మరి హిస్టారికల్ క్రిస్టియానిటీని చూసినప్పుడు అక్కడేమో పరిశుద్ధాత్మ వ్యక్తిత్వాన్ని గురించినటువంటి సరైన అవగాహన లేకపోవటం వల్ల ఎక్కువ కాంట్రవర్సీస్ వచ్చినాయని, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క వర్క్ అంటే పని గురించి మరి చాలా భిన్నమైనటువంటి ధోరణులు బోధనలు వస్తున్నాయి అని చెప్పేసి మనం చూసాం. ఏదేమైనా మరి సంఘ చరిత్రలోను ప్రజెంట్ కంటెంపరీ సొసైటీలో కూడా పరిశుద్ధాత్మ దేవుని వ్యక్తిత్వాన్ని గురించి ఆయన యొక్క మరి పని గురించి కూడా చాలా రకాలైనటువంటి కన్ఫ్యూషన్. ఉదాహరణకు డినయల్స్ ఆఫ్ ద యూనిటీ ఆఫ్ ద గాడ్ హెడ్, దైవత్వంలో ఉన్నటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క యూనిటీని ఏమి డినై చేస్తున్నాయి అంటే పాలిథియిజము, బహుదేవుళ్ళు లేదా ముగ్గురు దేవుళ్ళు, ట్రైథియిజము, ఆ తర్వాత మార్మనిజము, ఇవన్నీ కూడా యూనిటీని డినై చేయటం వల్ల వచ్చినటువంటివి. అంతేకాకుండా త్రిత్వములో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు భిన్నమైన అంటే డిస్టింక్ట్ పర్సన్స్, ఒకే ఎసెన్స్ ను కలిగి ఉన్నటువంటి డిస్టింక్ట్ పర్సన్స్, దాన్ని మరి డినై చేయటం వలన మరి నాస్టిసిజం కానీ, మోనార్కియనిజం కానీ, సాబిలియనిజం కానీ, మార్సిలియనిజం కానీ, యునైటెడ్ పెంతకోస్టల్స్ కానీ ఇవన్నీ రావటం జరిగింది. అంతేకాకుండా మరి త్రిత్వములో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తుల యొక్క సమానమైనటువంటి దైవత్వం, డినయల్ ఆఫ్ ద డివినిటీ ఆఫ్ ద గాడ్ హెడ్, దానిని మరి డినై చేస్తున్నటువంటి కారణాన్ని బట్టి ఏరియనిజము, సబార్డినేషనిజము, జెహోవా విట్నెసెస్, యూనిటేరియన్స్ ఇవన్నీ కూడా రావటం జరిగింది. మనము త్రిత్వములో ఉన్నటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క ఐక్యత, వారు ముగ్గురు వ్యక్తులు, ముగ్గురు డిస్టింక్ట్ పర్సన్స్, ఆ తర్వాత ముగ్గురు కూడా సమానంగా దైవత్వాన్ని కలిగి ఉన్నారు. ఈ విషయాన్ని గురించినటువంటి సరైనటువంటి అవగాహన లేని కారణం చేత సరికాని బోధనలు, భావనలు, అపోహలు మరి ఇవన్నీ రావటం చూస్తాము. ఉదాహరణకు పరిశుద్ధాత్ముడు తండ్రితో కుమారునితో సమానం కాదు అనేది కొంతమంది అంటారు. పరిశుద్ధాత్ముడు వ్యక్తి కాదు అని కొంతమంది అంటారు. పరిశుద్ధాత్ముడు యెహోవా యొక్క బలమైన చురుకైన శక్తి అని యెహోవా సాక్షులు అంటారు. పరిశుద్ధాత్మ లేదా ఎలోహిం యొక్క సన్నిధి అంటే దేవుని యొక్క సన్నిధి అని మార్మన్స్ అంటారు. పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ అని చెప్పేసి కొంతమంది అంటారు. ఇందాక వీడియో చూస్తున్నప్పుడు ఒక ఆయన పరిశుద్ధాత్మ యేసు ఆత్మ అని చెప్తా ఉన్నారనమాట. మరికొంతమంది పరిశుద్ధాత్ముడు పవిత్ర వ్యక్తి యొక్క ప్రత్యక్షత. ఇలా రకరకాలైనటువంటి విధానంలో పరిశుద్ధాత్మను గురించినటువంటి అపోహలు కానీ, భావనలు కానీ, బోధనలు కానీ ఇవి మనం చూస్తున్నాం. అందుకనే ఈ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లో మరి పరిశుద్ధాత్మను గురించినటువంటి సిద్ధాంతాన్ని విభిన్న కోణాల నుంచి చూడాలి. బైబిల్ ఏం చెప్తుంది అనేది చూడాలి. చరిత్రలో ఏ విధంగా అర్థం చేసుకొనబడింది ఈ సిద్ధాంత బోధన అనేది మనం చూడాలి. దీనిని మన ఎదుట ఉన్నటువంటి బిబ్లికల్ థియాలజీని దగ్గర పెట్టుకొని చరిత్రలో దీని మీద జరిగినటువంటి కౌన్సిల్స్ వాటన్నిటిలో నుంచి వచ్చినటువంటి క్రీడ్స్ ని ఆధారంగా ఆ క్రీడల్ ఫెయిత్ ను బేస్ చేసుకొని ఒక క్రమబద్ధమైనటువంటి దైవ జ్ఞాన శాస్త్రాన్ని మనం ఏ విధంగా డెవలప్ చేసాము లేదా చేయబడింది అది మనం చూస్తాము. మరి దీనిని మనము మరి ప్రజెంట్ చేస్తా ఉన్నప్పుడు ఉదాహరణకు పరిశుద్ధాత్మ యొక్క అస్తిత్వము, త్రిత్వాన్ని గురించినటువంటి బోధ అలాంటిది వచ్చినప్పుడు తప్పనిసరిగా మనకి అపాలజెటిక్స్ అండ్ ఫిలాసఫీ యొక్క అవసరం పడుతుంది. దట్ ఈస్ వేర్ వీ నీడ్ అపాలజెటిక్స్. కాబట్టి క్రైస్తవ సమర్థనవాద దైవజ్ఞాన శాస్త్రం పరిధిలో నుంచి కూడా మనం చూడబోతున్నాము. తర్వాత మనకి కాంటెక్స్చువల్ గా మనం ఉన్నటువంటి కాంటెక్స్ట్ లో మరి హిందూయిజం డిఫరెంట్ వాటి నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ నుంచి మరి పరిశుద్ధాత్మకు కానీ పరిశుద్ధాత్మలో మరి త్రిత్వంలో ఏకంగా ఉన్నటువంటి వ్యక్తిని గురించినటువంటి ట్రినిటీ గురించి కూడా రేస్ చేసే అబ్జెక్షన్స్ ఏంటి, కన్ఫ్యూజ్ చేసే కేటగిరీస్ ఏంటి, ఇవన్నీ కూడా చూడాలి. చివరిగా మరి ప్రాక్టికల్ గాను మనకి ప్రయోగాత్మకంగాను తర్వాత కాపరులకి దీని యొక్క ప్రధానమైనటువంటి మరి దీని యొక్క ప్రాధాన్యత ఏంటి, ఎందుకు ఇంత బిగినింగ్ లోనే నేను చెప్పాను. ఎందుకంటే ఇవి మన యొక్క వ్యక్తిగత జీవితానికి మన పరిచర్యకు చాలా ప్రధానమైనది. దేవుని గురించినటువంటి సరైన జ్ఞానం లేనప్పుడు అది మనల్ని అజ్ఞానంలోనే ఉంచుతుంది, అది జ్ఞానం కాదనమాట. అందుకోసమని దేవుని గురించినటువంటి సరైనటువంటి అవగాహన చాలా అవసరం అని చెప్పేసి పోయిన వారం మనం ప్రారంభించిందే ఈ వారం కంటిన్యూ చేయబోతా ఉన్నాం. పరిశుద్ధాత్మ శాస్త్రంలో ఇదేనో పరిశుద్ధాత్ముని యొక్క అస్తిత్వము, త్రిత్వము, వ్యక్తిత్వము, దైవత్వము, సమానత్వము, శాశ్వతత్వము, బీయింగ్, ట్రినిటీ, పర్సను, డిఐటీ, ఈక్వాలిటీ, ఇటర్నాలిటీ, ఇవన్నీ కూడా మనం డిఫరెంట్ యాంగిల్స్ నుంచి చూడబోతా ఉన్నాం. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది. అంటే ఒకదానిలో నుంచి ఒకటి ఫ్లో అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. అసలు దేని గురించి అయినా ఎవరి గురించి అయినా మనం మాట్లాడాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే బీయింగ్ నుంచి మాట్లాడాలి. దాన్నే మనం ఆంటాలజీ అంటాం, అస్తిత్వం.
ఉనికిలో ఉన్నది ఏదైనా కూడా అస్తిత్వాన్ని కలిగి ఉంటుంది అని అంటాం కదా. మరి అందుకనే డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ లో కూడా మనము దేవుని యొక్క ఉనికి గురించి మనం మాట్లాడిన తర్వాత ఉనికిలో ఉన్నటువంటి దేవుని యొక్క స్వభావం కానీ, ఆయన యొక్క గుణ లక్షణాలు కానీ, ఆయన యొక్క క్రియలు కానీ, వీటి గురించి మనం మాట్లాడతాము. కాబట్టి పరిశుద్ధాత్మని యొక్క బీయింగ్, అస్తిత్వాన్ని గురించి కూడా మనం కొన్ని విషయాలు చూస్తాము. అస్తిత్వంలో ఉన్నటువంటి ఆయన త్రిత్వముగా అనాది నుంచి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు లో మరి ఏకంగా ఎలా ఉన్నారు అనేది మనం చూస్తాము. త్రిత్వంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మరి ఆయన వ్యక్తిత్వము, ఆయన వ్యక్తి అన్నటువంటి దానికి మనం దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఎన్నో విషయాలు మనం చూడబోతున్నాం. ఆయన త్రిత్వములో ఉన్నటువంటి మూడో వ్యక్తి మాత్రమే కాదు కానీ సమానంగా తండ్రి కుమారునితో దైవత్వం కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తాము. సమానంగా ఆయన దైవత్వాన్ని, సేమ్ ఎస్సెన్స్ ని ఆయన తండ్రి కుమారునితో కలిగి ఉండటం మాత్రమే కాదు కానీ కో ఇటర్నల్, నిరంతరము, మరి అనాది కాలం నుంచి మరి ఆయన తండ్రితోనూ కుమారునితోనూ ఆయన సమానంగా ఉన్నారు. అంతేకాదు తండ్రితోనూ కుమారునితోనూ ఆయన శాశ్వతంగా ఉన్నారు అన్నటువంటి విషయాలను మనం ధృవీకరిస్తాము. సో ఈ విషయాల్ని కరెక్ట్ ఇదే ఆర్డర్లో మనం రాము, కానీ మొత్తాన్ని కూడా కలిపి ఉన్నటువంటి రిఫరెన్సెస్ మనం చూసుకొని వీటిని చూస్తాము. పరిశుద్ధాత్మ అస్తిత్వాన్ని గురించి మనం మాట్లాడాలి అంటే అసలు పరిశుద్ధాత్ముడు అస్తిత్వం కలిగి ఉన్నాడా? డస్ ద హోలీ స్పిరిట్ పొజెస్ ఏ బీయింగ్? తర్వాత వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మని స్వభావం ఏంటి? ఇది మరి ఫిలసాఫికల్ అండ్ అపాలజెటిక్ మరి ఇంటరాక్షన్ లో మనం చూడబోతున్నాం. కాబట్టి దీని గురించి పోయిన వారం నేను 3 స్టేట్మెంట్స్ చేశాను. వాటిని మనం గుర్తుపెట్టుకొని మరి నెక్స్ట్ దానిలోనికి మనం వెళ్ళబోతా ఉన్నాం. త్రిత్వాన్ని గురించి, పరిశుద్ధాత్మని గురించి మనం మాట్లాడాలి అంటే త్రిత్వాన్ని గురించి అసలు మాట్లాడకుండా మనం ముందుకు వెళ్ళలేము. ఈ రోజు మనం చూడాల్సింది అస్తిత్వము, ఆ తర్వాత ఆయన యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క దైవత్వము. కానీ అస్తిత్వము, వ్యక్తిత్వము, దైవత్వం గురించి స్లైడ్స్ ట్రాన్సిషన్ చేస్తున్నారా, మర్చిపోయారా అని డౌట్ వస్తుంది. చేస్తా ఉన్నానండి, చాలా చేశాను కదా. లేదు, ఒక చోట పరిశుద్ధాత్మని గూర్చిన అవగాహన రాహిత్యము అనే స్లైడ్ దగ్గర ఆగిపోయింది. అయ్యో, నేను చాలా స్లైడ్స్ నేను షేర్ చేశాను, చాలా స్లైడ్స్ షేర్ చేశాను. ఓకే, చాలా షేర్ చేశాను, మీకు కనిపించట్లేదంటే చాలా అది ఇక్కడ ఆగిపోయింది. ఇప్పుడు చేంజ్ చేయండి. యా, యు కెన్ డు. ఇప్పుడు చేంజ్ అవుతుంది. yes, నెక్స్ట్ ఐఎమ్ వెరీ సారీ, ఇవన్నీ మీకు కనిపించలేదు అంటే నేను చాలా నో యు కెన్ బ్రీఫ్లీ మళ్ళీ ఒకసారి చెప్పొచ్చు. యా, ఇది ప్లీజ్ టేక్ ఓకే. టైం. ఐఎమ్ వెరీ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నెక్స్ట్ వన్ పరిశుద్ధాత్మ నుంచి గురించినటువంటి అవగాహన రాహిత్యాన్ని గురించి మాట్లాడేటప్పుడు 3 విషయాలు: యూనిటీ, ఇండివిడ్యువాలిటీ, డివినిటీ. దీని గురించినటువంటి దీనివల్ల ఇవి వస్తున్నాయి అని చెప్పేసి అనుకున్నాము. యూనిటీని డినై చేసే వాళ్ళు ఎవరో నేను చెప్పాను, ఇండివిడ్యువాలిటీని డినై చేసే వాళ్ళు ఎవరో కూడా మనం మాట్లాడాము, అలాగే డివినిటీని డినై చేసే వాళ్ళు ఎవరో కూడా మనము చెప్పుకున్నాము. సో పరిశుద్ధాత్మని గురించి సరికాని బోధనలు, భావనలు, అపోహలు, మరి ఎవరు ఏమి చెప్తా ఉన్నారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడాము. ఆ తర్వాత చాలా రకాల కోణాల నుంచి మనం దీన్ని చూడాలి అని, బిబ్లికల్, హిస్టారికల్, అపాలజెటిక్, కాంటెక్స్టువల్, ప్రాక్టికల్, పాస్టరల్, ఇన్ని కోణాల నుంచి చూస్తేనే సమగ్రమైనటువంటి అవగాహన మనం పరిశుద్ధాత్మను గురించి కలిగి ఉంటాము, పరిశుద్ధాత్మ దేవుని గురించి కలిగి ఉంటాము అని చెప్పేసి మనం అనుకున్నాము. మరి ఈ రోజున మనం పరిశుద్ధాత్మ మరి శాస్త్రంలో పరిశుద్ధాత్మని అస్తిత్వము, త్రిత్వము, వ్యక్తిత్వము, దైవత్వము, సమానత్వము, శాశ్వతత్వము, వీటిని మనం చూడబోతున్నాము అని చెప్పేసి అనుకున్నాము. వీటిని కొంతవరకు మనం పోయిన వారం కూడా చూసాము. మరలా అక్కడి నుంచి మనం పోయిన వారం ఏదైతే మనం చూసామో దాని నుంచి ఇంకా మరికొన్ని విషయాలు ఇదను మనం చూడబోతా ఉన్నాము అని చెప్పేసి అనుకున్నాము. అస్తిత్వాన్ని గురించి మాట్లాడేటప్పుడు 2 ప్రశ్నలు నేను మీ ముందుకు తీసుకొచ్చాను. పరిశుద్ధాత్ముడు అస్తిత్వాన్ని కలిగి ఉన్నాడా? పరిశుద్ధాత్మని స్వభావం ఏమిటి? ఇది ఫిలాసఫీ అండ్ అపాలజెటిక్ యాంగిల్ నుంచి మనం మాట్లాడబోతూ ఉన్నాం. కాబట్టి ఇది ఎనీవే మన Q&A టైము, అంతేకాకుండా నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ టైంకి దీన్ని నేను రిజర్వ్ చేస్తా ఉన్నాను. అందుకోసమనే రెండోది ప్రధానమైనటువంటి అంశమైనటువంటి త్రిత్వంలోనికి మనం వెళ్ళాము. స్లైడ్స్ కనిపిస్తున్నాయి కదండి. త్రిత్వంలోనికి మనం వెళ్ళాము. ఎందుకు మనము త్రిత్వంలోనికి వెళ్ళామంటే పరిశుద్ధాత్మ దేవుని అస్తిత్వాన్ని గురించి మాట్లాడాలన్నా,
దైవత్వాన్ని గురించి మాట్లాడాలన్నా, వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడాలన్నా త్రిత్వాన్ని గురించి మాట్లాడకుండా సాధ్యం కాదు కాబట్టి. ఎందుకంటే త్రిత్వములో ఏకమైనటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల గురించి మనం మాట్లాడతాం కాబట్టి. చాలా మంది త్రిత్వం అంటే ఎలా అనుకుంటారంటే హైందవ్యంలో ఉన్నటువంటి త్రిమూర్తులు అన్నట్లుగా అనుకుంటారు. అది కాదు. త్రిత్వం అంటే మరి కొంతమందికి, చాలా మంది క్రైస్తవులకు ఉన్న అభిప్రాయం ఏంటంటే తండ్రే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్మ. అంటే ఒకే ఒక వ్యక్తి 3 పాత్రలు పోషించడం. అంటే ఒక వ్యక్తి తండ్రిగాను ఉండొచ్చు, ఆయనే మరి కుమారుడు అవ్వచ్చు, ఆయనే మళ్ళా హస్బెండ్ కూడా అవ్వచ్చు, లేదా గ్రాండ్ ఫాదర్ కూడా అవ్వచ్చు. ఈ విధమైనటువంటి ఉదాహరణలు తీసుకుని వస్తూ త్రిపాత్రాభినయము అన్నట్లుగా మాట్లాడతారన్నమాట. త్రిత్వములో 3 వ్యక్తులు ఉన్నారు అనంటే చాలా మందికి మింగుడు పడదు, అసలు అర్థం కాదన్నమాట. దాన్ని యాక్సెప్ట్ చేయటమే చాలా కష్టం అవుతుంది. కానీ త్రిత్వములో 3 వ్యక్తులు ఉన్నారు, 3 డిస్టింక్ట్ పర్సన్స్ ఇన్ ట్రినిటీ అనేది చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో మనం చూడొచ్చు అన్నమాట. అంతేకాకుండా త్రిత్వం అంటే 3 దేవుళ్ళ ఆరాధన కూడా కాదు. కొంతమంది డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీని చులకన చేయటం కోసం, అంటే మీరు చెప్పేది ఏమిటంటే 3 దేవుళ్ళు ఉన్నారన్నమాట. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు 3 వేరు వేరు వ్యక్తులు అంటే అంటే అర్థం 3 దేవుళ్ళ అని చెప్పేసి మాట్లాడటం మనం చూస్తాము. ఇవి ఏవి కాదు అనేది దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. త్రిత్వాన్ని గురించినటువంటి చారిత్రాత్మక విశ్వాసంలో ఉన్నటువంటి బోధన ఏమిటంటే త్రిత్వములోని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ఐక్యత. అక్కడ యూనిటీ ఉంది, ట్రైయూనిటీ ఉంది, అదేవిధంగా 3 పర్సన్స్ ఇన్ గాడ్ హెడ్ అనేది మనం స్పష్టంగా చూస్తాము. ఏ చర్చ్ కానీ లేకపోతే ఆర్గనైజేషన్ కానీ వాళ్ళ యొక్క డాక్ట్రైనల్ స్టేట్మెంట్ని తీసుకుంటే వాళ్ళు ఏం బిలీవ్ చేస్తారు అనేది కనుక మనం చూస్తే మొట్టమొదట కనిపించేది ఏమిటంటే త్రిత్వాన్ని గురించినటువంటి డాక్ట్రైనల్ స్టేట్మెంట్. అది గనక లేకపోతే మిగిలినటువంటి వాటికి సరైనటువంటి అవగాహన లేదనే మనం అనుకోవాలి. అందుకోసమనే ఫౌండేషనల్ డాక్ట్రిన్ కాబట్టి, ప్రధానమైనది కాబట్టి, మూల సిద్ధాంతం కాబట్టి, ఈ సిద్ధాంతంలో నుంచి మిగిలిన వాటన్నిటికీ వస్తాయి కాబట్టి మనము త్రిత్వంలో ఉన్నటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ఐక్యతలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మను గురించినటువంటి కొన్ని విషయాలను డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ యాంగిల్లో నుంచి మనం చూడబోతా ఉన్నాం అన్నమాట. ఇంతకుముందు మనం చెప్పాను కదండి, 3 ట్రూత్స్ అబౌట్ ద గాడ్ హెడ్. అంటే మనం దేవుని వాక్యంలో చూసినప్పుడు దేవుడు ఒక్కడే అన్నటువంటి విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ద్వితీయోపదేశకాండంలో ఓ ఇశ్రాయేలు వినుము నీ దేవుడు, అక్కడ మనం షమా ఇశ్రాయేల్లో చూస్తాం అన్నమాట, దేవుడు ఒక్కడే అని చెప్పేసేసి. దేవుడు ఒక్కడే అన్నటువంటి విషయము మనం స్పష్టంగా చూస్తాము. అంతేకాకుండా దేవుని యొక్క వ్యక్తిత్వంలో 3 పర్సన్స్ ఉన్నారు. దేవుని యొక్క ఎస్సెన్స్లో గాడ్ హెడ్లో, దైవత్వంలో 3 వ్యక్తులు ఉన్నటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి, పాత నిబంధనలో డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ అనేది క్రమానుగుణంగా అంటే ప్రోగ్రెసివ్లీ రివీల్డ్ డాక్ట్రిన్ అన్నటువంటి విషయం మనం చూస్తాము. అంటే పాత నిబంధనలోనే త్రిత్వాన్ని గురించినటువంటి పరిపూర్ణమైన అవగాహన కానీ, పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్షత కానీ లేదు. కానీ మరి నూతన నిబంధనలో సువార్తల్లోను, ఆ తర్వాత పత్రికల్లోను పరిశుద్ధాత్మను గురించి, అదేవిధంగా త్రిత్వంలో ఉన్నటువంటి 3 వ్యక్తుల గురించినటువంటి ఆ 3 వ్యక్తులు ఉన్నారు అన్నటువంటి విషయము మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. బిబ్లికల్ థియాలజీలో వర్క్ గురించి నేను తీసుకుని వచ్చేటప్పుడు అక్కడ ఇంకా నేను కొన్ని విషయాలు చెప్తాను. మనకి ఆదికాండం 1వ అధ్యాయంలో మనము మన పోలిక చొప్పున నరులను చేయడం అనేది కానీ, ఆదాము మనలో ఒకని వంట వాడాయను అని కానీ, ఆ తర్వాత మేము ఎవని పంపెదము మా నిమిత్తము ఎవడు పోవును అని కానీ, ఇలాంటి విషయాలను మనం చూసినప్పుడు దైవత్వములో బహుళత్వం ఉంది, దైవత్వములో మరి ఒకటి కంటే మించి వ్యక్తులు ఉన్నారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కీర్తన గ్రంథంలో కొన్ని భాగాల్లో కూడా ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినటువంటి మాట, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నీవు నా కుడి ప్రక్కన కూర్చుండమని ఆయన సెలవిచ్చును అనే ఇలాంటి రిఫరెన్సెస్ మనం చూసినప్పుడు స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే దైవత్వంలో బహుళత్వం ఉంది అన్నటువంటి విషయం మనకి అర్థమవుతా ఉంది. అంతేకాకుండా త్రిత్వములో ఉన్నటువంటి తండ్రి గురించి, అదేవిధంగా కుమారుని గురించి, అదేవిధంగా పరిశుద్ధాత్మ గురించి, దైవత్వాన్ని వారు సంపూర్ణంగా కలిగి ఉన్నారు అన్నటువంటి విషయం కూడా మనము చాలా స్పష్టంగా ఇక్కడ మనం చూడటం జరుగుతుంది. సో మనము మరి పాత నిబంధనలోను నూతన నిబంధనలో ఉన్నటువంటి మరి గాస్పుల్స్, అదేవిధంగా మరి ముఖ్యంగా సువార్తలు మనం చూసినప్పుడు దేవుడు ఒక్కడే, దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ అన్నటువంటి విషయం అర్థమవుతుంది. 3 వ్యక్తులు దేవుడు అని పిలువబడుతున్నారు. దేర్ ఆర్ 3 persons who are called God అనేది మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ 3 కూడా ఏకీభవించి
ఏకత్వంలో ఉన్నారు. దీస్ 3 ఆర్ 1 అనే విషయం మనకి అర్థమవుతుంది. పాత నిబంధనలో మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఈ ముగ్గురు కూడా 3 డిఫరెంట్ అన్నటువంటి స్పష్టమైనటువంటి రిఫరెన్స్ ఎక్కడ మనం చూస్తామంటే యెషయా గ్రంథం 48:16లో ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను చెప్తున్నటువంటి ఆయన. ఆ తర్వాత అది యేసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటిది అన్నమాట. ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు కూడా స్పష్టంగా ఇక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి మరి ఒక ఇది మనం చూస్తామన్నమాట. మనం లాస్ట్ వీక్ చూసాము. దాన్నే మనం ఒక్కొక్కసారి ఉటంకిస్తూ ఇప్పుడు చెప్పినటువంటి ఫార్ములేషన్ మనం ఏమని చెప్తున్నామంటే అసలు ఇది ప్రధానమైంది. దేవుని గురించి మనం నమ్మవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం నిజ క్రైస్తవ విశ్వాసం ఏమిటి అంటే ఏకదేవుని ముగ్గురు వ్యక్తుల్లోనూ, ముగ్గురు వ్యక్తులు ఏకదేవునిలోనూ ఉన్నారు. ఆ వ్యక్తుల్లో ఒకరిని మరొకరిని అపోహపడక దేవుని విభజింపక ఉండుము. దేవుని విభజింపక ఉండుము. తండ్రి ఒక వ్యక్తిగాను, కుమారుడు ఒక వ్యక్తిగాను, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిగాను వేరువేరుగా ఉన్నారు. పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని అంటే మనము ఏమనుకోవచ్చు అంటే ఇంప్లైడ్ టెక్స్ట్లు మనం చూసాము. ఒక డైరెక్ట్ గా ఉన్నటువంటి టెక్స్ట్ మనం చూసాము. తర్వాత పరిశుద్ధాత్ముని యొక్క పని మరియు ఆయన యొక్క వ్యక్తిత్వం కలిసి ఉన్నటువంటి మరికొన్ని రిఫరెన్సెస్ మనం చూడబోతున్నాము. ఒకే దైవత్వమును తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు సమానంగా కలిగి ఉన్నారని, మహిమయందు ఏకత్వము, మహాత్యమునందు శాశ్వతముగా కలిసి ఉన్న వారునై ఉన్నారు అని చెప్పేసి మనం చూస్తున్నాం అన్నమాట. అదే అథనేషియస్ విశ్వాస ప్రమాణం అని మనం చూస్తాము. అథనేషియస్ గురించి మనం చదివినప్పుడు చాలా సార్లు ఆయన అంటే బహిష్కరణకు గురవుతాడు. ఎందుకంటే డాక్టర్ ఆఫ్ ట్రినిటీని చాలా గట్టిగా ఆయన పట్టుకోవటం వల్ల. మరి ఆ టైంలో పరిపాలిస్తున్నటువంటి ఆయన కింగ్ ఎవరు అంటే క్రైస్తవ్యాన్ని చాలా బాగా ప్రమోట్ చేసినటువంటి ఆయన అథనేషియన్ని అడుగుతాడు, ఎందుకు ఇంత గట్టిగా దీన్ని పట్టుకొని అంటే హీఈస్ కన్సర్న్డ్ అబౌట్ హిజ్ అంటే యూనిటీ ఆఫ్ హిస్ కింగ్డమ్ బట్ నాట్ అబౌట్ ది యూనిటీ ఆఫ్ గాడ్ ద ఫాదర్ అండ్ గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్ అని చెప్పేసి అంటారు అన్నమాట. కాబట్టి త్రిత్వంలో ఉన్నటువంటి తండ్రి, కుమార, కాన్స్టాంటైన్ యాక్చువల్ గా హీఈస్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ ద యూనిటీ ఆఫ్ గాడ్ హెడ్. బట్ అథనేషియస్ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క ఐక్యతను అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆ యొక్క డాక్ట్రిన్, ఆ సిద్ధాంతం యొక్క ఇంపార్టెన్స్ ఆయనకు అర్థమైంది కాబట్టి దానిని గట్టిగా పట్టుకొని దాన్ని మరి తెలియపరచడానికి, దానిని మరి సంఘం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించే భాగంలో చాలాసార్లు ఆయన దేశ బహిష్కరణకు గురవటం, కొన్నిసార్లు వాళ్ళ తండ్రి సమాధులు దాక్కున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క దైవత్వము, వారి యొక్క వ్యక్తిత్వము, తర్వాత వారి యొక్క సమానత్వము, దీని గురించినటువంటి విషయాలు క్రీడ్స్ లో ఏ విధంగా పొందుపరచబడి ఉన్నాయి, చారిత్రాత్మక విశ్వాసంలో భాగమైనవి అనేది మనం చూసాము. ఇప్పుడు పరిశుద్ధాత్మను గురించి, అదేవిధంగా పరిశుద్ధాత్మలో మూడో వ్యక్తి అయినటువంటి త్రిత్వాన్ని గురించి పాత నిబంధనలోనేమో ఇంప్లైడ్ గా ఉందని, సువార్తల్లోనేమో స్పష్టమైనటువంటి బోధనగా ఉందని, అపోస్తుల కార్యాల్లోనేమో సంఘం యొక్క అనుభవంలోనికి అది రావటము, పత్రికల్లో మరి ప్రతి చోట ప్రస్తావించబడటము, ప్రకటన గ్రంథంలో దాని గురించినటువంటి పరిపూర్ణ అవగాహన మనకి మరి ప్రోగ్రెసివ్లీ రివీల్డ్ డాక్ట్రిన్ అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి మనం పరిపూర్ణంగా మరి అవగాహనలోనికి రావటం చూస్తాము. బిబ్లికల్ థియాలజీ గురించి మనం చూసినప్పుడు నేను పోయిన వారం కూడా సాయి కృష్ణ గారు చెప్పారు రువాక్ అనేది మరి పాత నిబంధనలో ఏ విధంగా వాడబడింది. ఒక్కసారి పెంటట్యూక్ లోను అంటే పంచకాండాల్లోను, ఆ తర్వాత చరిత్ర గ్రంథాల్లోను, ఆ తర్వాత మరి ప్రవక్తల గ్రంథాల్లోను, మరి జ్ఞాన సంబంధమైనటువంటి పుస్తకాల్లోను, ఆ తర్వాత నూతన నిబంధనలో నేను ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే అది మనకి ఫెమిలియర్ పోర్షన్ కాబట్టి, గాస్పుల్స్ లోను ఆ తర్వాత ఎపిజల్స్ లోను ఏముందనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ పరిశుద్ధాత్మ వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన యొక్క వర్క్ అంటే ఏ విధంగా ఆయన పనిచేశారనే దాని గురించి కూడా మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, దైవత్వాన్ని గురించి, త్రిత్వంలో ఆయన ఏకంగా ఏ విధంగా ఉన్నారన్న దాని గురించినటువంటి కొన్ని విషయాలు మనకి ఇంకా క్లియర్ అవుతాయి అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. పాత నిబంధనలో 400 సార్లకు పైగా స్పిరిట్ రువాక్ అనేది వాడబడినప్పటికీ దేవుని ఆత్మకు సంబంధించి వాడబడినటువంటివి 100 అని చెప్పేసి మనం చూస్తామన్నమాట. మిగిలినటువంటి భాగాలు బ్రెత్, విండ్, హ్యూమన్ స్పిరిట్ ఇవి కూడా మనం వాడబడినట్లు మనం చూస్తాం. అయితే 2 సందర్భాల్లో మాత్రం పరిశుద్ధ ఆత్మ అని మనం స్పష్టంగా చూస్తాం. కీర్తనల గ్రంథంలో పాపం చేసినప్పుడు దావీదు విలపిస్తూ నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుమంట. అంతేకాకుండా మరి యెషయా గ్రంథంలో ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి, ఆయన తానే వారితో యుద్ధము చేసును అని చెప్పేసి మనం చూస్తాం.
తర్వాత అలాగే న్యూ టెస్టిమెంట్లో కూడా నాట్ ఎవ్రీ అంటే స్పిరిట్ మెన్షన్ చేయబడింది, హోలీ స్పిరిట్ గురించి లేదు, కానీ హ్యూమన్ స్పిరిట్, విండ్ ఆ రెండింటికి కూడా రిఫర్ చేయబడటం మనం చూస్తాము. సో థియలాజికల్గా మనం చూసినప్పుడు ఏంటంటే ఈ యొక్క డెవలప్మెంట్ ఆఫ్ బిబ్లికల్ టీచింగ్ అంటే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి ఆ ట్రెజెక్టరీ, ఆ టీచింగ్ ఎలా ఉంది అనేది మనం చూసినప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ లో స్పిరిట్ ఈజ్ షోన్ టు బి వెరీ యాక్టివ్ ఇన్ క్రియేషన్, ఆ తర్వాత లీడర్స్ మీదకి రావటము, ఆ తర్వాత న్యూ టెస్ట్మెంట్ లోకి వచ్చేసరికల్లా మరి పెంతెకోస్తు తర్వాత ఒక విశ్వాసులో ఇండివెల్ చేయటం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. పంచకాండాల్లో ఆది కాండంలో మనం చూసినప్పుడు మీకు గుర్తుందో, ఆది కాండం 1వ అధ్యాయంలో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. తర్వాత దేవుడు తన ఆత్మను మరి ఆదాములోనికి ఊదితే ఆయన జీవాత్మ అయినని ఉంటది. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదని మరి యెహోవా దేవుడు నోవహుతో మాట్లాడినప్పుడు మనం చూస్తాము. ఫరో కూడా మరి యోసేపు గురించి చెప్తూ ఆది కాండం 41వ అధ్యాయంలో యోసేపు వంటి దేవతల ఆత్మ కలిగినటువంటి వ్యక్తి ఎవరున్నారు అని చెప్పేసి, అంటే పంచకాండాల నుంచి మనము నంబర్స్ అంటే సంఖ్యాకాండం, నిర్గమకాండంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క ఆత్మ కొన్ని కార్యాలు చేయటం కోసం పీపుల్ని ఎంపవర్ చేయటం, అంటే పరిశుద్ధాత్ముడు వ్యక్తి, ఆయన శక్తి కాదు అన్నటువంటి విషయాన్ని మనం ధృవీకరించడం కోసం ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం చూస్తా ఉన్నాము. ఏజెంట్ ఆఫ్ క్రియేషన్ మాత్రమే కాకుండా ఎంపవర్మెంట్ కి, అదేవిధంగా జడ్జిమెంట్ కి పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి మరి చాలా రిఫరెన్సెస్ మరి పెంటట్యూక్ లో మనం చూస్తాము. ఆ తర్వాత చరిత్ర గ్రంథాల్లోకి వచ్చేసరికల్లా పరిశుద్ధాత్మ దేవుడు నేషన్ ని డెలివర్ చేయటానికి నాయకులను ఆయన బలపరచడము, న్యాయాధిపతుల్లో ఒత్నీయులు కానీ, గిద్యోను కానీ, యెఫ్తా కానీ, సంసోను కానీ, ఆ తర్వాత రాజుల కాలంలో కూడా మరి సౌలు, ఆ తర్వాత దావీదు, ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకు కనుకొస్తే ఎలీషా, ఆ తర్వాత ఏలియా, మరి జకరయ్య, వీళ్ళందరి జీవితాల్లో ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఎంపవర్ చేశారు ఈ విషయంలో మనం చూస్తాం. అంతేకాకుండా ఆ తర్వాత చరిత్ర గ్రంథాల్లోనికి మనం వచ్చినప్పుడు కూడా హిస్టారికల్ బుక్స్ లో ఏముంటదంటే ఆ నేషనల్ లీడర్స్ ని డెలివరర్స్ గా ఆయన ఎంపవర్ చేయటం మాత్రమే కాకుండా దేవుని పక్షాన వాళ్ళు నిలబడి మరి మాట్లాడటానికి దేవుడు వాళ్ళని ప్రాఫిటిక్ లిటరేచర్ లో చూస్తాం అన్నమాట. విజ్డమ్ లిటరేచర్ లో కూడా అంటే సామెతలు, ఆ తర్వాత ప్రసంగి, ఈ గ్రంథాల్లో కూడా కీర్తనల గ్రంథంలో కూడా కొన్ని విషయాలు ఉంటాయి అన్నమాట. అక్కడ కూడా ఆ క్రియేషన్ థియాలజీలో గ్రౌండ్ అయ్యి, అంటే మనం ఆది కాండంలో ఏదైతే చూస్తామో దేవుని యొక్క ఆత్మ పవర్ఫుల్ గా ఆయన యొక్క ఏజెన్సీ ద్వారా ఏ విధంగా ఉనికిలో ఉన్నటువంటి ప్రతిదాన్ని ఆయన ఉనికిలోనికి తీసుకురావటానికి కారణమయ్యారు. ఆ పునాదులు వేసినప్పుడు నేనున్నాను, ఆ తర్వాత నేను అక్కడ ఉన్నాను, ఇలాంటివన్నీ కూడా పరిశుద్ధాత్మకు అప్లై చేయబట్టం మనం చూస్తాం అన్నమాట. ఇంకా ప్రాఫిటిక్ లిటరేచర్లో అయితే ఇక మనకి ప్రతిసారి కూడా ఆయన ఈ విధంగా సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఆత్మ, యెహెజ్కేలు గ్రంథం కానీ మిగిలినటువంటి గ్రంథాల్లో ఇంకా బాగా చూస్తాం అన్నమాట. గాస్పుల్స్ లో అసలు గాస్పుల్స్ లోకి వచ్చేసరికల్లా పరిశుద్ధాత్మ యొక్క యాక్టివిటీ చాలా ఎక్కువగా కనిపిస్తా ఉంది. యాక్టివిటీయే కాదు, ఆయన పర్సన్ అన్నటువంటి విషయాలు కూడా మనకు చాలా అర్థమవుతా ఉన్నాయి అన్నమాట. జాన్ ద బ్యాప్టిస్ట్ బోధనలో కానీ, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి బర్త్ లో కానీ, యేసుక్రీస్తు ప్రభు వారి బాప్తిసం విషయంలో కానీ, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి బోధనలన్నీ కూడా ఏ విధంగా ట్రినిటేరియన్ గా ఉన్నాయి. మరి పరిశుద్ధాత్ముని గురించి ఆయన మాట్లాడుతూ ఆయన ఎకైనాస్ అని చెప్పేసి అనుకున్నాం కదా, ఏ విధంగా పర్సనల్ ప్రొనౌన్ ఆయనకి వాడబడింది, ఈ విషయాలు కూడా మనం చూస్తాం అన్నమాట. ఇక బుక్ ఆఫ్ యాక్ట్స్ ని మనము పరిశుద్ధాత్మని కార్యాలని చెప్పేసి అంటాం అన్నమాట. త్రూ అవుట్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆయన ఏ విధంగా మనుషులను ఇండివెల్ చేయటం మాత్రమే కాకుండా అసలు ఆయన మాట్లాడటం, అంటే మనం అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో చూసినప్పుడు ఆడిబుల్ గా అంత్యోక్యలో ఉన్నటువంటి సంఘం వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉంటే పరిశుద్ధాత్మ వారితో మాట్లాడటం, మాకును పరిశుద్ధాత్మకును తోచును, పరిశుద్ధాత్మకు విరోధంగా మీరు ఎలా పాపం చేశారు, పరిశుద్ధాత్మతో మీరు ఎందుకు అబద్ధం ఆడారు, దేవునితో మీరు అబద్ధం ఆడారు అనేది చెప్తూ పరిశుద్ధాత్మకు విరోధంగా మీరు అబద్ధం ఆడారని చెప్పడం చూస్తాం అన్నమాట. కాబట్టి జెనసిస్ నుంచి మనం రెవల్యూషన్ వరకు మనం చూసినప్పుడు, క్రియేషన్ నుంచి న్యూ క్రియేషన్ వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క వ్యక్తిత్వము, దైవత్వము, తండ్రితోనూ కుమారునితోనూ ఆయన యొక్క సమానత్వము, శాశ్వతత్వము, ఆయన త్రిత్వములోని ఒక వ్యక్తి, డిస్టింక్ట్ పర్సన్, ఆ తర్వాత ఆయన మరి క్రియేషన్ యాక్ట్ నుంచి తర్వాత రిడెంప్షన్ నుంచి ఏ విధంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తాం. అంతేకాకుండా మరి తండ్రి ఏమై ఉన్నాడో కుమారుడు కూడా అదే అయి ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా అదే అయి ఉన్నాడు అన్నటువంటి చాలా రిఫరెన్సెస్ మనకి న్యూ టెస్టిమెంట్ లోను, ఆ తర్వాత
మరి ఇంకా మరికొన్ని భాగాల్లో కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు అన్నమాట. సో ఈ ప్రజెంటేషన్తో నేను మన డిస్కషన్కి నేను ఇది చేస్తా ఉన్నాను. ఇక్కడితో నా ప్రజెంటేషన్ని నేను ఆపుతా ఉన్నాను. డిస్కషన్లోనికి మనం వెళదాం.